రమేష్ రావు గారికి ప్రత్యేక అలాగే మన కందులు రమేష్ గారిని సార్ ఒకసారి ఓకే. నమస్కారం. మా జలధార జలహారతి అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంగా తీసుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భవిష్యత్తులో నీటి అద్దడి రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా, ఇటు పొలాలకు కానీ పశువులకు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ వర్షం కురిసిన తర్వాత ఆ నీటిని కూడా మనం ఎటు పదం ఉంటే అటు ఆ నీరు పోయే రోజులు చూసాం. అలా కాకూడదు. ప్రతి నీటి బొట్టుని కూడా వడిసి పట్టుకుని నిలవ ఉండేలాగా ఇలాంటి చెరువుల్లో నీరు నిలవ ఉంటే ఇక్కడతో ఆ నీరు ఆగిపోదు. భూమి ఆ నీరుని పీల్చుకోవటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరుకి ఇబ్బంది లేకుండా వాటర్ ఒక 6 అడుగులు ఎంతో త్వరగానే నీరు వచ్చే విధంగా మనకి నీటి ప్రాబ్లం కూడా లేని సమాజానికి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. జలధార జలహారతి కార్యక్రమంలో మరి మన మండలానికి వచ్చేసరికి పెందుర్తి మండలానికి 62 చెరువులు 10 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం. కాలువలకి 46 కాలువలు కలిపి ఈ పంచాయతీకి అక్కరెడ్డిపాలెం, గుర్రంపాలెం 12 చెరువులకి 1,38 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఆల్రెడీ దీంట్లో 43 లక్షలు ఖర్చు 45 లక్షలు ఖర్చు చేశాం. అంటే మీ అందరికీ ఏంటంటే మీకు పని కల్పించడంతో పాటు మీ గ్రామాలకు కూడా మంచి జరగాలి, మీ గ్రామాలకు కూడా అభివృద్ధి చెందాలి. ఎప్పుడు కూడా భవిష్యత్తులో మీకు నీటి ఎద్దడి రాకుండా, పశువులకు కూడా కొంతకాలం క్రితం మనం వేసవకాలంలో నీరు లేకపోయాం. అలాంటివి ఏమీ లేకుండా ఈ పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా తయారవ్వాలన్న ఒక సంకల్పంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇలాంటి నీటి నిల్వ కార్యక్రమాలు మనం చేసిన తర్వాత ఇంకా ఎంపీపీ గారు చెప్పినట్టు ఏవో డ్రై వాష్ కంపెనీ లాంటివి వచ్చి ఈ చెరువుల్లో నీరెళ్ళి నీరు కలుషితం అవ్వకుండా అవి మూయించాలి. మూయించకపోతే ఆల్టర్నేటివ్ ఈ చెరువులోకి వస్తుందని తెలిసింది, అందుకే మాట్లాడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 10 రోజుల్లో ఇంతకుముందే మూర్తి కారులో చెప్తే నేను వాళ్ళతో మాట్లాడాను. రేపు ఎల్లుండి ఆఫీస్కి రమ్మన్నాను. 10 రోజుల్లో తగు చర్యలు తీసుకుని ఆ ఇబ్బంది మీకు లేకుండా చేసే బాధ్యత నాది అని కూడా నేను అలాగే కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న 14 చెరువులు, పెద్ద చెరువు దగ్గర నుంచి 14 చెరువుల వరకు ఈ పరిశ్రమల వల్ల, ఈ పర్మనెంట్ కట్టడాల వల్ల చెరువుకి నీరు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదేమో అని చెప్పి
మన సోదరుడు చెప్పాడు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం కోసం మనం 36 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. దానికి 2 రోజుల్లో అది కూడా వస్తుంది. దాంతో పాటు ఆక్రమణ తొలగింపు కానీ ఏదైతే ఏపీఐసి జడ్డమని పిలిచి కంపెనీలు వచ్చినా చెరువుకి నీరు అడ్డుకునేలాగా కాకుండా చేసే ప్రక్రియ కూడా రేపు ఎల్లుండిలో మీటింగ్ పెట్టుకుని చేస్తామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీకు పని దినాలు పెరగాలి. అనునిత్యం మరి ఇక్కడ 269 మంది, అంతమంది 68 మంది, 268 మంది చెరువు మీద పనిచేస్తున్నారని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు కానీ అన్నదమ్ములకు కానీ నిరంతరం పని ఉండే విధంగా ఈ కార్యక్రమాల వల్ల మీకు పని ఉండాలి, మీకు డబ్బులు రావాలి, మన గ్రామాల